ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ. నన్ను అయితే రీసెంట్ గా కీర్తి బట్ విజయ్ కార్తిక్ ఎంగేజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే కీర్తికి పెద్దగా ఫ్యామిలీ సర్కిల్ లేకపోవడంతో ఇక విజయ్ కార్తిక్ కీర్తి లైఫ్ లోకి రావడంతో వీరిద్దరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అవుతారు అని అందరూ అనుకున్నారు. ఇక ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న వీరు పెళ్లి దాకా కూడా వస్తారు అని అందరూ ఊహించారు. అయితే వీరిద్దరు సడన్ గా ఇలా బ్రేకప్ చెప్పుకోవడంతో వీరి ఫ్యాన్స్ అయితే అప్సెట్ అవుతూ వస్తున్నారు. అయితే ఇద్దరు ప్రేమించిన స్టార్ లవర్స్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఇందులో ఎవరి బాధ ఎక్కువ, ఎవరు ఏం చెప్పారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలో ఉన్నాయి. రీసెంట్ గా విజయ్ కార్తిక్ ఒక వీడియో విడుదల చేశారు. అక్కడ అతను తన ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని షేర్ చేశారు. ఫ్యాన్స్ ఊహించినంత సులభం కాదు కానీ అతను ఒక్కసారి నిజాయితీగా చెప్పారు. అయితే కీర్తి కూడా ఫస్ట్ లో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది తన బ్రేకప్ గురించి. తన బ్రేకప్ తర్వాత విజయ్ ఈ వీడియోని రిలీజ్ చేయడంతో, అంతేకాకుండా ఈ విజయ్ రిలీజ్ చేసిన వీడియోకి థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ అనుకుంటా ఒక కామెంట్ ని కూడా షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మౌనంగా ఉన్న కీర్తి ఇంకో పోస్ట్ ని షేర్ చేశారు. షేర్ చేసి స్పష్టంగా చెప్పింది ఇదే. ఒకవైపు కథ విని జడ్జ్ చేయొద్దు అని చెప్పారు. అంటే కార్తిక్ మాట్లాడిన మాటలు ఒకటే విని తనను జడ్జ్ చేయొద్దు అంటూ చెప్పుకుంటూ రావడం జరిగింది. అయితే ఎవరి బలహీనతలు బయట పెట్టలేదు కానీ సోషల్ మీడియాలో వస్తున్న అజంప్షన్స్, ఊహాగానాలు నన్ను మానసికంగా కూల్చేస్తున్నాయి. ఇది కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, సోషల్ మీడియా క్రియేటర్స్ కి కూడా అని ఒక మెసేజ్ ని చేయడం జరిగింది. అయితే మనందరికి తెలుసు ప్రేమలో, ఎంగేజ్మెంట్లో, బ్రేకప్లో మానసికంగా ఎంత కష్టంగా ఉంటుందో. కీర్తి ఇక్కడ నిజాయితీగా చెప్పింది. ఆమెను జడ్జ్ చేయకండి, అజంప్షన్ చేయకండి. ఇది ఒకే వైపు వార్తల వల్ల వచ్చే నెగిటివ్ ప్రభావం. అయితే ఇటువంటి వాడికి నిజంగా దూరంగా ఉంటుంది కీర్తి. అందుకే కీర్తి ఫైనల్ రియాక్షన్ షేర్ చేసింది. అయితే నిజమేంటో వాళ్ళిద్దరికీ తెలుసు. అయితే వీరి ఫ్యాన్స్కి మాత్రం వీరిద్దరి నుంచి ఒక డిసప్పాయింట్ అయితే ఎదురైతూ వచ్చింది.